నెక్స్ట్ ప్రాబ్లం, if L inverse of e power minus 1 by p divided by p power 1 by 2 is equal to cos of 2 root t divided by root pi into t అయితే ఉంది. ఓకేనా, ఇది ఉంది. అలాగైతే దెన్ ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ a by p డివైడెడ్ బై p పవర్ 1 by 2 అయితే ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ పడద్దు, వాడు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాడు ఇక్కడ. ఓకేనా, సో కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అడుగుతాడు. ఇక్కడ వచ్చేసి మనకు చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని మామూలు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. వాడు ఇచ్చిండేది ఏమన్నాడంటే ఏ ఉంది చూడండి, ఇక్కడ మైనస్ a by p డివైడ్ బై p పవర్ 1 by 2 అయితే ఉంది. అంటే ఇక్కడ ఏ అనేది ఇంటూలో ఉంది. ఇక్కడ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి, వాడు ఇచ్చిండే కండిషన్ లేని ఇది. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం, కాబట్టి ఏ అనేది ఇంటూలో ఉంది. సో ఇప్పుడు మనకు ఫార్ములాలో ఏ విధంగా తీసుకుంటారనే చూడండి. ఇక్కడ ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది ఒకసారి రాస్తావు. ఓకే, సో వీ నో దట్ బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారంగా ఫార్ములా వేసేస్తావు. ఫార్ములా వేసిన తర్వాత పుట్ p ఈజ్ ఈక్వల్ టు కేపీ అనుకుంటావు, t ఈజ్ ఈక్వల్ టు t బై కే అంటావు. ఇంతకుముందు అయితే మనము p ఈజ్ ఈక్వల్ టు ఏపీ తీసుకున్నాం, t ఈజ్ ఈక్వల్ టు t బై ఏ అయితే తీసుకున్నాం. ఓకే, ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఏ విధంగా అంటే వాడు ఒకసారి ఫైండ్ అనే దాంట్లోనే ఇక్కడ మనకి ఏ అనేది ఉంది ఇక్కడ. సో కాబట్టి అంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అంతా కాన్స్టెంట్ ఉంటుండే, మీరు చూస్తానే గుర్తుపట్టవచ్చు 3 కానీ ఆ విధంగా ఉంటాయండి అనమాట. ఇక్కడ గుర్తుపట్టేకి లేదు కాబట్టి ఇక్కడ మనకు వాడు ఫైండ్ అవుట్ చేయండి ఈ విధంగా అన్నాడు కాబట్టి మనం కే అనేది అనుకుంటాం. ఇక్కడ ఏదైనా అనుకోవచ్చు, కాన్స్టెంటే కదా కాబట్టి ఈ విధంగా అనుకుంటాం. సో ఈ విధంగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఇందులో. ఇక్కడ పి ఉన్న చోటల్లా కేపీ, టీ ఉన్న చోటల్లా టీ బై కే పెట్టేస్తా. అదేవిధంగా 1 by ఏ అంటే ఇక్కడ 1 by కే అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది. అందులో సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, మనం ఫైండ్ అవుట్ చేయమనే దానికి చూడండి p పవర్ 1 by 2గా ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే k ఇంటూ p పవర్ 1 by 2గా ఉంది కాబట్టి 1 by 2 అనేది దాన్ని అప్లై చేయండి. సో k పవర్ 1 by 2 ఉంటే p పవర్ 1 by 2. ఇక్కడ పైన e పవర్ మైనస్ 1 by kp ఈజ్ ఈక్వల్ టు 1 by k ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ t by k డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పై t డివైడ్ బై k ఈ విధంగా అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు k పవర్ 1 by 2 ఏదైతుందో దాన్ని ఈ సైడ్ లేపేసేయండి. చూడండి, ఓకే ఈ విధంగా అవుతుంది. రూట్ k డివైడెడ్ బై k ఇంటూ కాస్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ t బై k డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పై t డివైడ్ బై k. ఇది అలాగే ఉంటుందిలేండి. సో ఇది అలాగే వచ్చేస్తుంది. ఇక్కడ పైన మనకు రూట్ k ఉండకుండా ఏం చేస్తామంటే కేని రూట్ k ఇంటూ రూట్ kగా రాసుకుందాం. సో ఇక్కడ మనకు రూట్ k క్యాన్సిల్, 1 డివైడ్ బై రూట్ k ఇది అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఓకేనా. సో 1 by k, సో ఇక్కడ 1 by k ఉంది. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పైన అయితే ఏ అయితే ఉందన్నమాట, అంటే మైనస్ a by p అయితే ఉంది పైన. ఇక్కడ ఇప్పుడు మనకు ఇది వచ్చింది, ఇంతవరకు వచ్చింది. సో ఇప్పుడు మనకు పైన ఏముంది, మైనస్ a by p అయితే ఉంది. ఇప్పుడు మనకి ఇందులో ఏం పెడితే వస్తుంది ఇది. ఓకే, సో ఇక్కడ ఎలా పెట్టేస్తావు, 1 by k ఉంది, ఇక్కడ 1 by k ఇంటూ పీగా ఉంది. ఓకేనా, సో ఇక్కడ అంటే స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ మైనస్ 1 by k ఇంటూ 1 by pగా రాసుకోండి. 1 by k బదులుగా ఓకే. సో ఇక్కడ మనకి ఏ విధంగా పెట్టచ్చు, 1 by k ఈజ్ ఈక్వల్ టు ఏగా రాసుకోవచ్చు. ఓకే, సో k ఈజ్ ఈక్వల్ టు 1 by a అయితే అయిపోయింది. అంటే k ప్లేస్లో 1 by a పెట్టినట్టయితే ఇది వచ్చేస్తుంది అని అర్థం. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇందులో, జాగ్రత్తగా చూడండి. పుట్ k ఈజ్ ఈక్వల్ టు 1 by a పెట్టేసేయండి. పెట్టేసినట్టయితే e పవర్ మైనస్ ఏపీ డివైడెడ్ బై p పవర్ 1 by 2 ఇక్కడ కూడా పెట్టండి. ఈ విధంగా అయిపోతుంది. దీన్ని సాల్వ్ చేసుకోండి ఇది. ఓకే, సో రూట్ని దానికి అప్లై చేయండి. ఇంకా రూట్ ఏని పైకి రాసుకోండి. రూట్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ దీని పైకి రాసుకోండి. సో టీఏ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పై ఏ టీ అయితే అయిపోతుంది. అంతే, ఇదే దీనివల్ల ఈజీ కదా. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది కానీ ఇందులో ఏం లేదు, చూసుకోండి ఒకసారి.